హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం జొన్న పిండితో అప్పటికప్పుడు దోశలు వేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ హెల్తీ కూడా. మన రోజువారీ డైట్లో మిల్లెట్స్ని యాడ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు వరకు జొన్న పిండి తీసుకోండి. నేను ఇక్కడ పచ్చ జొన్న పిండి తీసుకున్నానండి. మీకు కావాలంటే తెల్ల జొన్న పిండి అయినా తీసుకోవచ్చు, కానీ పచ్చ జొన్న పిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి వేసాను. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు. అది వేయకపోయినా దోశలు చాలా బాగా వస్తాయి. అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. ఒక మీడియం సైజు క్యారెట్ని తురుముకొని వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. వీటిని చేత్తోనే మిక్స్ చేసుకోండి. చేత్తో మీకు కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలు, మనం వేసుకున్న క్యారెట్ కూడా బాగా మిక్స్ అయిపోయి ఉల్లిపాయలు విడిపోయి పిండికి బాగా పడుతుంది. మనం దోశ వేసినప్పుడు దోశ చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని మనకి చిక్కటి మజ్జిగ వచ్చేలాగా పిండిని కలుపుకోండి. మొత్తం వాటర్ ఒకేసారి పోయకండి, కొంచెం పోసుకొని చూసుకొని అప్పుడు పోసుకోండి. మొత్తం ఒకేసారి పోస్తే వాటర్ ఎక్కువ అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోండి. నేను ఇందులో సాల్ట్ వేసాను, మీకు చూపించలేదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద పెనం పెట్టి ఆయిల్తో గ్రీస్ చేసుకొని బాగా వేడైన తర్వాత మాత్రమే మనం రవ్వ దోశల్లాగా వీటిని పోసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఈ జొన్న దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ హెల్దీ కూడా. డయాబెటీస్ పేషెంట్స్ కానీ, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఇలా దోశలు వేసుకొని తింటే చాలా మంచిది. ఈ దోశ మనకి కాలడానికి కనీసం మనకి 6 నుంచి 7 నిమిషాల వరకు టైం పడుతుందండి. పెనం బాగా కాలిన తర్వాత దోశను పోసుకోవాలి. తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దోశ కాలింది, మనకి ఎడ్జెస్ అమ్మటి క్రిస్పీగా వచ్చింది. ఇప్పుడు నిదానంగా మరొక సైడ్కి టర్న్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. మరో నిమిషం పాటు కుక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలానే దోశలన్నీ కూడా వేసుకోండి. నేను ఇప్పుడు మీకు మరో దోశను వేసి చూపిస్తానండి. ఐరన్ ప్యాన్ మీద ఉల్లిపాయ పెట్టి కనుక మనం ఒకసారి రబ్ చేస్తే దోశలు బాగా వస్తాయండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు మళ్ళీ గెరిటెతో పిండి తీసుకొని ఇందాక రవ్వ దోశలాగా పోసుకున్నాం కదండి, అలాగే పోసుకోండి. ఇప్పుడు బాగా కాలిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జొన్న దోశల్ని. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి.
అండ్ కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.